చాలా అబ్జెక్టివ్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, ఎప్పుడు కూడా చెప్తుంటారు బహుపేదలకి ఫస్ట్ దఫాలో ఇవ్వాలి అనే దాంట్లో కమిటెడ్ గా ఉన్నది ప్రభుత్వం. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడం వెనక కూడా అదే ఆలోచన అనేది ఉంది. ఈ యాప్ ఫోటోస్ తో పాటు జియో ట్యాగ్, జియో లొకేషన్స్, అంటే ఒకటే ఇల్లుని ఇద్దరు ముగ్గురు ఫొటోస్ ఇదే మా ఇల్లుని చూపించేదానికి అవకాశం లేకుండా దాంట్లో ఉన్న GPS కోఆర్డినేట్స్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. అలానే ఆ ఫొటోస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీడ్ కూడా చేయడం జరిగింది. అంటే ఏదో RCC స్లాబ్ ఇల్లు ఉంటే పెంకుటి ఇల్లు చెప్పడానికి వీలు లేకుండా ఈ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎలాంటి ఇల్లు ఉంటున్నారు అనేది కూడా తెలియజేస్తుంది అనమాట. సో ఈ ప్రక్రియ, గ్రామ సభ ప్రక్రియ అయిపోయినాక మనకు అన్ని డేటాలు అన్ని సరిదిద్దుకున్నాక ఫస్ట్ దఫాల శాంక్షన్ అనేది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ స్కీమ్ లో బ్యూటీ ఏంటంటే ఇట్ ఇస్ అ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్. అంటే గతంలో కొన్ని స్కీమ్స్ లో కాంట్రాక్టర్ మోడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, కానీ బెనిఫిషియరీ సొంతంగా లబ్ధిదారులకే డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా కట్టించడం ద్వారా ఆ క్వాలిటీ అనేది 5 లక్షలు ఇస్తే 5 లక్షలకు డెఫినెట్ గా పని జరుగుతుంది. అటు ఇటు మిస్యూజ్ అవ్వడానికి అవకాశమే లేదు. మీ బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు కూడా పడతాయి. సో మీరు మీ ఇష్టానుసారం మీరు కట్టుకోవచ్చు. మీకు ఆ ఫ్రీడమ్ ఉంటది, ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా ఎన్ని రూమ్ పెట్టుకోవాలి, ఇలాంటి ఫ్రీడమ్స్ కూడా ఉంటాయి. అలానే క్వాలిటీ కూడా, నాణ్యత కూడా ఎలాంటి లోపం లేకుండా కట్టుకుంటారు. ఎందుకంటే నేను సొంత ఇల్లు కట్టుకుంటే నేను చక్కగా కట్టుకోవాలని అనుకుంటారు 100 సంవత్సరాలు ఉన్నట్టు. అదే వేరే ఎవరు ఒకరు కట్టిస్తారంటే వాళ్ళ లాభాల గురించి అట్లా కొన్ని నాణ్యత లోపాలు ఉండొచ్చు. సో అందుకే ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాకే డబ్బులు వేయాలి, బెనిఫిషియరీ లెడ్ లబ్ధిదారుల ద్వారా ఈ కట్టడం అనేది, ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో దీంట్లో ఎలాంటి, అంటే మీరు ఎవరి చుట్టూ తిరగనక్కర్లేదు, ఎవరికి ఏమి ఇవ్వనక్కర్లేదు. మీకు ప్రభుత్వమే, మీరు అర్హులైతే, మీరు ఎలిజిబుల్ అయితే డెఫినెట్లీ మీకు శాంక్షన్ ఇచ్చే బాధ్యత అనేది ప్రభుత్వమే తీసుకున్నది. సో మీరు ఎవరిని నమ్మి మోసపోవద్దని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతున్నాను.